హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ తేజ అండి. ఇప్పుడు నేను సెమీ గ్రేవీతో చికెన్ ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అది జీడిపప్పు చికెన్ ఫ్రై అనమాట. అండ్ ముందుగా నేను ఇక్కడ చికెన్ తీసుకున్నాను కావాల్సినంత. దాన్ని కొంచెం పెద్ద పీసెస్ ఉంటే దాన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని, అంటే మనకి ఎంత పీసెస్ అయితే కావాలో అంతలాగా కట్ చేసేసుకొని దాంట్లో కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి. ఒక 2 సార్లు కడుక్కున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు, కారం, అలాగే కొంచెం పసుపు వేసుకొని కలిపి కొంచెం సేపు, అంటే అట్లీస్ట్ ఒక 5 minutes పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ సెమీ గ్రేవీ అన్నాను కాబట్టి దానికి నేను ఒక మీడియం సైజ్ ఆనియన్, చిన్న అల్లం ముక్క అండ్ అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. అండ్ వాటిని అన్నిటినీ మనకి మంచిగా కడుక్కొని వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని దాన్ని కచ్చాపచ్చాలాగా పేస్ట్ పట్టేసుకుంటే సరిపోతుందండి. మరీ పేస్ట్ అక్కర్లేదు, కొంచెం కచ్చాపచ్చగా అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని అది కొంచెం పక్కన పెట్టేసుకోవాలి. మనం ఒక 5 minutes పక్కన పెట్టి ఉప్పు, కారం, పసుపు కలిపి పక్కన పెట్టాం కదండి. ఇప్పుడు దాంట్లో ఒక హాఫ్ సైజ్ చిన్న నిమ్మకాయ సైజ్ హాఫ్ది పిండేసుకున్న తర్వాత ఒక 2 spoons కర్డ్ కూడా వేసేసుకొని అది కూడా మంచిగా కలిపేసుకోవాలండి. మొత్తం పీసెస్గా అంతా పట్టేలాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అది కూడా ఒక 15 minutes పక్కన పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దాంట్లో మనకి ఫ్రైకి ఎంతైతే, కొంచెం ఫ్రై కాబట్టి ఎక్కువే ఆయిల్ పట్టిద్ది. నేను కొంచెం ఎక్కువే వేసుకున్నానండి ఆయిల్. కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకున్నాను, ఎందుకంటే కొంచెం డైజెషన్ అట్లా అవుతుంది కదా జీలకర్ర అనేది ఉంటే అని చెప్పి జీలకర్ర యాడ్ చేసుకున్నాను. కొంచెం ఒక 1 teaspoon లాగా యాడ్ చేసుకున్నాను. అండ్ అది కొంచెం జీలకర్ర ఫ్రై అయిన తర్వాత
ఇట్లా కొంచెం మొత్తం ఓన్లీ ఆయిల్ మనం ఏదైతే ఆయిల్ వేసుకున్నామో అదే ఉండేటప్పుడు మనం ఇట్లా కొత్తిమీర లాస్ట్లో ఫైనల్గా మనకి ఎంతైతే కొత్తిమీర కావాలో అంత కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోవడమే అండి. కొత్తిమీర వేసుకొని అది కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ కొన్ని జీడిపప్పులు కూడా యాడ్ చేస్తున్నాను అన్నమాట. అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకా గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా అంతే. సో ఇంకొంచెం సేపు అలా ఉంచేసి నేను ఇంకా తిప్పేసాను అనమాట. అంతే అండి వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.